పసుపు పచ్చ చీర, పసుపు పచ్చ పూల బొకేతో పసుపు పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారిని కలిశారు షర్మిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల తొలిసారి, తన జీవితంలో తొలిసారి తన నాన్నకి ప్రధాన ప్రత్యర్థి, ఇప్పుడు మిత్రుణ్ణని చెప్పుకుంటూ తన నాన్న మీద తన అన్న మీద కేసులు పెట్టి జైల్లో పంపించినటువంటి చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. అది స్నేహపూర్వకంగా, నేను అందరు పార్టీ నాయకులతోనూ స్నేహంగానే ఉంటాను, ఇంతకుముందు కేక్ పంపించింది కూడా అందుకోసమే, ఒక్క చంద్రబాబుకే కాదు పంపించింది, లోకేష్కే కాదు పంపించింది, కేటీఆర్కి వాళ్ళకు కూడా పంపించానని చెప్తూ వచ్చినటువంటి షర్మిల తన కుమారుడి వివాహం కోసం ఆ విధమైనటువంటి పని చేశానన్నారు. అందులో రాజకీయాలు ఎలాంటిది లేదన్నారు. చంద్రబాబు గారిని వివాహానికి పిలిచారు. చంద్రబాబు గారు కూడా వివాహానికి ఖచ్చితంగా హాజరవుతానని హామీ ఇచ్చారు.